అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం సంక్రాంతి మా డిక్టేటర్తో స్టార్ట్ అయిందని మేము అనుకుంటున్నాం. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫ్యాన్స్ తోటి ఇక్కడ ఈ సినిమా చూడటం అనేది నాకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో బాలయ్య బాబు నేను ఎలాగైతే చూపించాలనుకున్నానో అది యాస్టీజ్గా చూపించడం జరిగింది. అది ఫ్యాన్స్ అందరికీ విపరీతంగా నచ్చింది. సో బాలయ్య బాబు చాలా స్టైలిష్గా ఉన్నారు. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది ఈరోజు జరిగింది. సో తప్పనిసరిగా ఈ సినిమాకి ఫ్యామిలీస్ అందరూ కలిసి సంక్రాంతి పండుగని ఇంట్లో జరుపుకుని మీ ఖాళీ సమయంలో వెళ్ళి సినిమాని చూసి ఇంకొకసారి ఇంట్లో ఒక పండుగలాగే థియేటర్లో కూడా పండుగ జరుపుకునే ఇలాంటి సినిమా ఇది. ఎక్కడ వల్గారిటీ ఉండదు, వైలెన్స్ ఉండదు. సో ఫ్యామిలీ అందరూ కలిసి సంక్రాంతికి చూసే సినిమాలాగే మేము ఈ సినిమాని తీసాం. అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళకి కావాల్సిన బాలయ్య బాబు హై అంతా ఉంటుంది. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆల్రెడీ నాకు చాలా చోట్ల నుంచి మెసేజ్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి. సో ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. మీరందరూ కూడా వెళ్ళి హ్యాపీగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషంగా ఉంది ఫ్యాన్స్తో పాటు చూడటం, బాణంతో పాటు చూడటం, రోహిత్ బాబుతో చూడటం. ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ అండి. అంటే ఫ్యాన్స్తో పాటు ఇంత వండర్ఫుల్ ఫిల్మ్ చూడటం అనేది ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అండ్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ